నమస్తే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక జలక్ తగులుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా వెలువడినటువంటి సర్వే రిపోర్టులను చూసి వణికిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 63 సీట్లతోటి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న దశలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి పెద్ద టాస్క్ అప్పచెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో 10కి పైన స్థానాలని గెలుచుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి టార్గెట్ ఇచ్చినటువంటి సందర్భం. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా తీర్పు ఇవ్వడం జరిగింది. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దశలో కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని కాదని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలంతా కూడా అధికారం కట్టబెట్టినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే తాజాగా వెలువడుతున్నటువంటి సర్వేల ప్రకారం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి పెద్ద దెబ్బ తగిలేగా కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్క బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 10కి పైన అంటే దరిదాపుగా 14 సీట్లను కూడా గెలుచుకుంటాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు ప్రజలు ఆ విధంగా స్పందిస్తా ఉన్నారు, మా యొక్క ప్రభుత్వానికి మా పనితీరుకి రిఫరెండం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. కానీ చూస్తే ఏదైతే మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన ఈ ఉన్నటువంటి 120 రోజు పాలన పైన కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం పక్కన ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతలని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకు టికెట్లు అనౌన్స్మెంట్ చేయడమే ఇది ఒక పెద్ద దెబ్బగా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత వచ్చినటువంటి సర్వేలు కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 12 సీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది అప్పుడున్నటువంటి సర్వే. కానీ ఇప్పుడు నెల రోజుల టైం కూడా లేదు తెలంగాణలో ఎన్నికలకి. ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలను కనుక చూసినట్టయితే కేవలం 5 నుంచి 6 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోతుంది అన్నటువంటి తాజా సర్వేలు అయితే వెలువరిస్తా ఉన్నాయి. దానికి నిదర్శనం, దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా చెప్తూ కొన్ని సర్వే రిపోర్ట్లు బయటికి వెలువడినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలు ఎన్ని, అంతేకాకుండా పక్క పార్టీలు ఏదైతే బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలు ఎన్ని అనేది కూడా వాళ్ళు లెక్కతో సహా బయట పెట్టినటువంటి సందర్భంలో వీటిపైన ఒకంత రేవంత్ రెడ్డి ఆందోళనకు గురవుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నేతృత్వంలో పోయినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చరిష్మా ద్వారానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నాడు. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చతికిల పడి కేవలం 5-6 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోతే ఇది కూడా ఆయన ఖాతాలోనే, ఈ ఓటమిని కూడా ఆయన ఖాతాలో వేసుకోవాల్సి ఉంటుంది. ఒక పక్కన రేవంత్ రెడ్డి ఆయన యొక్క టార్గెట్ తెలంగాణ రాష్ట్రంలో 10కి పైన సీట్లను సాధించి అక్కడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసడంలో వాళ్ళ యొక్క కృషి ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి 10 సీట్లను కనుక కాంగ్రెస్ పార్టీకి అప్పగించినట్టయితే తన పేరు దేశవ్యాప్తంగా మారబోతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారి దగ్గర కొంత మంచి పేరు వస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ తెర మీదకి వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగినటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 4 నెలల డిఫరెంట్ లోనే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 నెలల్లో వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఒకంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు వీసినట్టయితే మళ్ళీ వచ్చేటువంటి సాధారణ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి మనం ఇంతగా చెప్పుకున్నట్టుగా ముఖ్యమైనటువంటి కారణం పార్టీలో చేరికల అంశం కావచ్చు, నేతల వ్యవహార శైలి పట్ల కొంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో పాటు ప్రజలంతా కూడా కొంత విసిగిపోతూ ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహారాలు నచ్చగా, కేసీఆర్ యొక్క వ్యవహారాలు నచ్చగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటగట్టడం జరిగింది. కానీ కొన్ని ఒంటెత్తు పోకడలు కావచ్చు, పక్కన ఉన్నటువంటి పార్టీలకు నేతలకు కొంత పెద్దపీట వేయడం ద్వారా కొంత వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీట్లను కనుక మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా మొదటి సీట్ను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఆ జిల్లాలో గెలిచేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా, ఏ జిల్లా అని అనుకున్నదంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే అక్కడ 10 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఎందుకంటే 9 గెలుచుకోవడం జరిగింది. కానీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి
ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తెల్లం వెంకట్రావు. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో ఆధిపత్యం అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే ఉంది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మొదటిగా గెలిచినటువంటి సీటు ఖమ్మం సీట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఖమ్మం సీట్లో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఇంకా పరిశీలనలో ఉంది. ఒక పక్కన తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ అనుచరులకు రావాలని, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఆయన యొక్క అనుచరునికి రావాలని చెప్పేసి, వాళ్ళ యొక్క తమ్ముడికి రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తా ఉన్నాడు. మరొక పక్కన అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు ఆయన అక్కడి నుంచి కూడా మళ్ళీ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దించడం జరిగింది. కాబట్టి నామా నాగేశ్వరరావుకి మరొక పక్కన కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎంత పోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ ఖచ్చితంగా గెలుస్తాడన్నటువంటి సంకేతాలు వెలువడతా ఉన్నాయి. సర్వే రిపోర్ట్ కూడా అదే చెప్తున్నటువంటి అంశాన్ని చూసుకోవచ్చు. మరో పక్కన రెండో సీట్ కనుక వచ్చినట్టయితే నల్లగొండలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉంది. అక్కడ రెడ్డిల ఆధిపత్యం ఉన్నటువంటి జిల్లాగా పేరుగాంచినటువంటి నల్లగొండ జిల్లాలో సైతం కాంగ్రెస్ పార్టీ మరొక స్థానాన్ని ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందన్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థి రఘువీరారెడ్డి, జానారెడ్డి కొడుకు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి చాలా సీనియర్ నాయకుడు. అంతేకాకుండా పోయినసారి ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి కొడుకు అక్కడ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇప్పుడు తన యొక్క ఇంకో కొడుకు ఎవరైతే ఉన్నారో రఘువీర్ రెడ్డికి అక్కడ ఎంపీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ చేస్తా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి అక్కడ రెడ్డిలంతా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్, మరో పక్కన కొంతమంది రెడ్డిలంతా కూడా ఆయనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నల్లేరు పైన నడికే విజయం అనేది మనకు తెలుస్తా ఉంది. ఈ రెండు సీట్లు ఖమ్మంతో పాటు నల్లగొండ సీటు, మరొక పక్కన మహబూబాద్ లో అక్కడ మొదటి లిస్ట్ లోనే ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ బరిలోకి దిగబోతా ఉన్నాడు. బలరాం నాయక్ మరి ఆయన మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకి మంత్రి పదవి కూడా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో మహబూబాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజయం సాధించేటువంటి అవకాశం కనబడుతుంది. అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఉండేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి దానిలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి నేపథ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక కంచుకోటగా మహబూబాబాద్ కూడా చెప్పుకోవచ్చు. మహబూబాబాద్ లో బలరాం నాయక్ సైతం విజయం సాధించేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ మొదటి సీట్ను అనౌన్స్మెంట్ చేసినటువంటి మహబూబ్ నగర్ ఏదైతే ఉందో, మహబూబ్ నగర్ లో అక్కడ ఖచ్చితంగా చల్ల వంశీచంద్రెడ్డి ఎవరైతే ఉన్నారో చల్ల వంశీచంద్రెడ్డి కోసం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆయన గెలిపే లక్ష్యంగా ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 2-3 సార్లు మహబూబ్ నగర్ లో పర్యటించినటువంటి నేపథ్యం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి యొక్క సొంత సంబంధించినటువంటి జిల్లా ఉమ్మడి పాలమూరు. కాబట్టి ఆయన ఒక ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి తీసుకొని పనిచేయడం జరుగుతుంది. మహబూబ్ నగర్ లో అభ్యర్థిగా అక్కడ వంశీచంద్రెడ్డిని ఆయన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ కొంత బలంగా కనబడతా ఉంది. మరొక నేత బీజేపీ పార్టీ సైతం అక్కడ కీలకంగా పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా డీకేఆర్ గా బరిలోకి దిగిపోతున్నటువంటి అంశం. దీంట్లో విజయం అనేది మరి ఎవరి పక్షాన ఉంటుందనేది రిజల్ట్ వచ్చినాక చూసుకోవచ్చు. కానీ ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వంశీచంద్రెడ్డి పైన మాత్రం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ 4 సీట్లు ఒక పక్కన ఇప్పుడు అనుకున్నటువంటి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ ఈ 4, మరొక పక్కన ఇంకొక సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఉంది. దాంట్లో భాగంగా ఏదైతే నాగర్ కర్నూలులో సైతం అక్కడ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి కూడా నిలబడడం జరిగింది. అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలబడ్డాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కొంత ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డా కొంత ఆయనకు అనుకూలించేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ ఈసారి మళ్ళీ ఒకసారి పోయినసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎంపీగా కూడా నాగర్ కర్నూలు ఆయన పోటీ చేసినా కానీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా సర్వేలు చెప్తా ఉన్నాయి. దాంట్లో నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి ఈ 5 సంబంధించినటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అన్నటువంటి మెజార్టీ సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇక మరో పక్కన పెద్దపల్లి ఏదైతే ఉందో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో అక్కడ పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీ నిలబడడం జరిగింది. గడ్డం వంశీ ఒక పక్కన ఆయన పెద్ద నాన్న వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలు, ఒకరేమో చెన్నూరు ఇంకొకరేమో పెద్దపల్లి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉండడం జరిగింది. ఆయన బలం కూడా అదే ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాల సామాజిక వర్గం ఏదైతే ఉందో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వంశీని అక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం కొంత ఓడించాలన్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అందరికీ కూడా మాల సామాజిక వర్గానికి టికెట్ కేటాయించడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించలేదు. కాబట్టి అక్కడ పెద్దపల్లిలో గడ్డం వంశీకి కొంత గట్టి పోటీ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో కొప్పుల ఈశ్వర్ నిలబడడం జరిగింది. కొప్పుల ఈశ్వర్ అది అక్కడ కేవలం 3వ స్థానానికి పరిమితం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ నుంచి కూడా అక్కడ గోమాస శ్రీనివాస్ నిలబెట్టడం జరిగింది. గోమాస శ్రీనివాస్కి అలాగే
రాష్ట్ర నేతలు ఎవరైతే కీలకంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సత్సంబంధాలు లేనట్టుగా కొంత అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం గోమాస శ్రీనివాస్కి అక్కడ బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ గెలిచేటువంటి బీజేపీ పార్టీ కూడా కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గోమాస శ్రీనివాస్కి టికెట్ ఇచ్చి అక్కడ ఆయనకు ఓడించడం ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నేత ఎవరైతే వెంకటేష్ నేత ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలవడం జరిగింది. ప్రజెంట్ కూడా ఆయన ఎంపీ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అనూహ్యంగా అక్కడ ఆయనకు టికెట్ ఇవ్వకుండా, వెంకటేష్ నేతకు టికెట్ ఇవ్వకుండా గోమాస శ్రీనివాస్కే బీజేపీ పార్టీ మొగ్గు చూపడం జరిగింది. కానీ కొంతమంది నేతల యొక్క వాళ్ళ యొక్క సఖ్యత లేక అక్కడ గోమాస శ్రీనివాస్ని మార్చాలన్నటువంటి ప్రయత్నం బీజేపీ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కనుక వెంకటేష్ నేతగా ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతగా కనుక బీజేపీ టికెట్ కనుక ఇచ్చినట్టు అయితే అక్కడ బీజేపీ పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే గోమాస శ్రీనివాస్ తో పాటు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పులేశ్వర్ కనుక ఉన్నట్టయితే పెద్దపల్లిలో మరొకసారి వంశీ విజయం సాధించేటువంటి అవకాశం. అంటే ఈ యొక్క 5 స్థానాలు పక్కగా గెలిచేటువంటి కాంగ్రెస్ పార్టీలు నల్లగొండ, ఖమ్మం, మహబూబాద్, మహబూబ్నగర్ తో పాటు మరొక సంబంధించినటువంటి నాగూర్ కర్నూలు, ఈ 5 సంబంధించినటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని మెజారిటీ సర్వేలు భావిస్తా ఉన్నాయి. పెద్దపల్లిలో మాత్రం కొంత 50-50 ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మరో పక్కన వరంగల్లో సైతం కడియం కావ్యకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక అక్కడ సీనియర్ నాయకులను కనుక కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చినట్టయితే అక్కడ గెలుపు కాంగ్రెస్ పార్టీది అయ్యేది. కానీ కొత్తగా వచ్చినటువంటి కడియం కావ్యకి ఇవ్వడం వల్ల కొంత కాంగ్రెస్ పార్టీ పోటీని అయితే ఎదుర్కోక తప్పదు. అక్కడ బీజేపీ బరిలోకి దింపినటువంటి ఆరూరు రమేష్ తోటి కడియం కావ్యకు గట్టి పోటీ ఎదురయ్యేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ అన్నింటినీ సర్వేలు చూసిన తర్వాత కేవలం 5 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోతుందని చెప్పేసి కొంత భయాందోళనకి అయితే రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో బీజేపీ పార్టీ సైతం కూడా బీజేపీ పార్టీ దాంట్లో గెలిచేటువంటి స్థానాల పైన కూడా లేటెస్ట్ గా విడుదల చేసినటువంటి సర్వే రిపోర్టులు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ సాధించేటువంటి స్థానాలను కనుక మనం పరిశీలించినట్టయితే నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ కూడా గెలిచేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కరీంనగర్ లో బండి సంజయ్ గెలిచేటువంటి అవకాశం కనపడతా ఉంది. మరో పక్కన ఆదిలాబాద్ సంబంధించినటువంటి అది సిట్టింగ్ ఎంపీ అక్కడ బీజేపీ పార్టీ గతంలో గెలిచినటువంటి నేపథ్యం అక్కడ గూడెం నాగేష్ కి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. ఆయన కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా తెలుస్తా ఉంది. మరో పక్కన సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి సైతం అక్కడ గెలవబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొక పక్కన మెదక్ నుంచి రఘునందన్ రావు, ఇంకొక పక్కన భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్, మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్తో పాటు చేవెళ్ల నుంచి సైతం ఎవరైతే కొండ విశ్వేశ్వర రెడ్డి, వీళ్ళందరూ కూడా అంటే సుమారుగా 8 స్థానాల్లో బీజేపీ పార్టీ విజయం సాధించబోతా ఉంది. మరొక 2 చోట్ల ఖచ్చితంగా కూడా ఒక కీలకమైనటువంటి ఒక టఫ్ ఫైట్ ని కాంగ్రెస్ పార్టీ తోటి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలు సైతం రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాలను రచించుకుంటా ఉన్నాయి. వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. అభ్యర్థులను మార్చేటువంటి ప్రక్రియ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా దాదాపుగా ఇంకా 25 రోజుల టైం ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులను కనుక మార్చినట్టయితే వాళ్ళకు ఏ విధమైనటువంటి పాజిటివ్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా కూడా మార్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి మనం అనుకున్నటువంటి 5 సీట్లతో పాటు ఇంకొక 3 సీట్లు వాళ్ళ చేతులారా పొడగొట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన మల్కాజిగిరి, మరో పక్కన చేవెళ్ళ, ఈ 2 స్థానాలతో పాటు వరంగల్ స్థానం, ఈ 3 స్థానాల్లో గెలిచేటువంటి అభ్యర్థులను కాదని వేరే పక్క పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి నేతలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో కొంత కాంగ్రెస్ పార్టీ అయితే చెతికిల పడ్డట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన మరి ఒకసారి ఏమైనా సమీక్ష సమావేశం ఏమైనా పెట్టి మళ్ళీ అభ్యర్థులు ఏమైనా మారుస్తారో లేదనేది తెలియదు. ఈ వచ్చినటువంటి సర్వే రిపోర్టులను కనుక చూసినట్టయితే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అయితే షాక్ గురవుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నిక. ఎందుకంటే మొదటిసారి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఆయన ముందుగా ఎదుర్కొన్నటువంటి ఎన్నిక. అంతేకాకుండా ఒక పక్కన దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అవా నడుస్తూ ఉంది. బీజేపీ పార్టీ 3వ అధికారంలోకి వస్తుంది, మోడీ ప్రధానమంత్రి అవుతాడు అన్నటువంటి సంకేతాలు వినబడతా ఉన్నాయి. ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలంతా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా ప్రధాని ఎన్నుకునేటువంటి అవకాశం ఇప్పుడు వాళ్ళు ఇండియా కూటమి పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ పార్టీని గద్దెను దించాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు. దీనిలో భాగంగా ఎక్కువ మెజార్టీ సీట్లను కనుక తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి గెలిచినట్టయితే ఉంటే అక్కడ ఈ యొక్క చరిష్మా దేశవ్యాప్తంగా ఉంటుందన్నటువంటి భావనకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సైతం అదే భావించడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా వచ్చినటువంటి రిజల్ట్సే ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్లో సైతం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని అందరూ కూడా భావించడం జరిగింది. కానీ
తీరా చూస్తే పేపర్ మీదకి వచ్చేసరికి మరి కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతున్నటువంటి మాట వాస్తవమే. దీనికి ఒక పక్కన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పైన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు సైతం బీజేపీ ఉంటే బాగుండునేమో అన్నటువంటి కొంత భావన రావడం జరిగింది. మనం లోకల్లోకి వెళ్ళినప్పుడు కొంతమందిని అడిగేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఏ పార్టీకి మీరు ఓటేస్తారు, ఎందుకు, ఎవరు ప్రధానంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనం అడిగే ప్రయత్నం చేసినప్పటికీ మేము అసలైనటువంటి నికార్సైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తను అయినప్పటికీ మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయడం జరిగింది. కానీ పైన కొంత బీజేపీ పార్టీ వస్తేనే బాగుంటుంది, మోడీ అయితేనే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసినట్టయితే కొంత బీజేపీ పార్టీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కేవలం 4 మాత్రమే పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకున్నటువంటి అవకాశం కనబడుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకున్నట్టే. కానీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినటువంటి 10 నుంచి 14 సీట్లు అనేది ఉందో ఇది కలగానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా వాళ్ళు 5 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకా మరీ ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసినట్టయితే ఇంకొక 1 నుంచి 2 సీట్లు అంటే 6 నుంచి 7 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ సీట్లు దక్కించుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేటువంటి పరిస్థితి కనబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎంఐఎం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ హైదరాబాద్ నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 1 సీటుకే పరిమితం అయిపోతుంది అనేది సర్వే రిపోర్ట్లు, మెజార్టీ సర్వే రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. చూద్దాం ఇంకా ఉన్నటువంటి 25 రోజుల టైంలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వచ్చినటువంటి సర్వేల ఆధారంగా అభ్యర్థులను మారుస్తారా, లేకపోతే ప్రచారాన్ని ముమ్మరం చేస్తారా, ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.